హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం పటాన్చెరు దగ్గర ఉన్న ఇంద్రేశంలో ఉన్నాము. ఇక్కడ మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి. ఇది టోటల్ వచ్చేసి మనకి 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 10 ఫ్లాట్స్ చొప్పున టోటల్ 50 ఫ్లాట్స్ ఉంటాయండి. మనకి అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. మనకి ఈచ్ ఫ్లోర్ కి 10 ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి 4 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి, 6 వచ్చేసి 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. 3 BHK ఫ్లాట్ వచ్చేసి 1302 SFT లో ఉంటుంది. 2 BHK ఫ్లాట్ వచ్చేసి మనకి 1087 SFT లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కి 3 సైడ్స్ రోడ్స్ ఉన్నాయి. 2 వచ్చేసి 40 ఫీట్ రోడ్, ఒకటి వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉందండి. కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇందులో ఎమ్ఎన్టీస్ కూడా చాలా ఇస్తున్నారు. మీకు ఇందులో ఒక ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్ చెప్తాను. ఈ ప్రాపర్టీస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేయడానికి realrupee.com వారి లింక్ కింద ఇచ్చాను. లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీస్ సంబంధించిన లీగల్ ఒపీనియన్ అండ్ గూగుల్ లొకేషన్ కూడా వస్తుంది. ఇలాంటి ఎన్నో లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీస్ మీరు ఈ వెబ్సైట్ లో చూడవచ్చు. ఇందులో మనం 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం రండి. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. మనకి నార్మల్ గా అయితే హెచ్ఎండి నాన్స్ ప్రకారం 8 ఫీట్ సెట్ బ్యాక్ ఉండాలండి. వీళ్ళైతే డబల్ తీసుకున్నారు, 16 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఈచ్ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ఉంటుంది, చాలా స్పేసెస్ ఉంది. మనకి ప్రతి కార్ కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారండి. 2 స్టేర్ కేస్ ఉంటాయి, అలాగే 2 లిఫ్ట్స్ ఉంటాయి. మీకు చూపిస్తానండి లిఫ్ట్స్ కూడా. మనకి లిఫ్ట్ వచ్చేసి 8 మెంబర్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం పార్క్ అండి. ఇక్కడ వాల్ కనిపిస్తుందా, ఇదంతా కూడా మనకి పార్క్ ప్లేస్. ఇందులో మనకి పార్క్ ప్లేస్ అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. మనకి ఆ పార్క్ ప్లేస్ కాకనే మనకి ఇక్కడ 16 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. అలాగే మనకి అపార్ట్మెంట్ కి 3 సైడ్స్ రోడ్స్ ఉంటాయి, 40 ఫీట్ రోడ్స్ అలాగే 30 ఫీట్ రోడ్స్. 2 వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్, ఒకటి 30 ఫీట్ రోడ్ అండి. కాబట్టి అపార్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది వెంటిలేషన్ అయితే. వీళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ అయితే వాడుతున్నారు. మీకు కనిపిస్తుంది కదా, ఎందుకంటే మనకి ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి మీకు మెటీరియల్ అయితే చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్ కి మొత్తం కూడా రెడ్ బ్రిక్స్ వాడుతున్నారండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. అలాగే మనకి టోటల్ రివర్స్ హ్యాండే వాడుతున్నారు. మనకు ఒక ఫ్లాట్ కి ఇంకొక ఫ్లాట్ కి డక్కేర్ వచ్చేసి 6 ఫీట్ ఉంటుందండి. చూడండి మనకి ఎలా ఇండిపెండెంట్ ఉంటుందో సేమ్ అలానే ఉంటది. చూడండి డక్కేర్ వచ్చేసి మనకి 6 ఫీట్ ఉన్నది. మనకి కారిడార్ వచ్చేసి 8 ఫీట్ వదిలేరండి. చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఫ్లోర్ కి వచ్చేసి 10 ఫ్లాట్స్ ఉంటాయండి. 4 వచ్చేసి ఏమో మనకి 3 BHK ఉంటాయి, 6 వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో మీకు 3 BHK ఫ్లాట్ చూపిస్తాను. మనకి 3 BHK ఫ్లాట్స్ కూడా కార్నర్ ఉంటాయండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1303 SFT లో ఉంటుంది. చాలా స్పేసెస్ ఉంది. 3 BHK ఫ్లాట్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్లు ఇస్తున్నారండి, చాలా స్టాండర్డ్ ఉంది. ఇదైతే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం కూడా హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ రెండు యూజ్ చేసుకోవచ్చు. మనం టీవీని వచ్చేసి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి 2 పాయింట్లు ఇచ్చారు టీవీ కోసం. మనకి హాల్లో వచ్చేసి 3 విండోస్ వచ్చాయి. చూడండి చాలా పెద్ద విండోస్ వస్తున్నాయి. విండోస్ అన్ని కూడా మనకి యూపీవీఎస్ విండోస్ వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి కిచెన్ అండి. ఒకసారి కిచెన్ చూద్దాం రండి. ఇదంతా కిచెన్ అండి. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మన కిచెన్ లో 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా అండి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం. కిచెన్ పక్కన ఒక బెడ్రూమ్ వచ్చిందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, లేదంటే మనకి గెస్ట్ బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. చూడండి ఇక్కడ మనకి సెల్ఫ్స్ వస్తాయి. ఇక్కడ మనకి వచ్చేసి విండో వచ్చిందండి. ఇది కార్నర్ 40 ఫీట్ రోడ్ కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు. ఇది బాల్కనీ అండి. ఇటు వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్, ఇది 30 ఫీట్ రోడ్ అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్లాట్ కి. ఇది కార్నర్ ఫ్లాట్. ఇది కామన్ వాష్రూమ్. ఒకసారి కామన్ వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి అన్ని ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో వర్క్ నడుస్తుంది కాబట్టి కొంచెం చీకటిగా ఉంది, కాకపోతే మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. మనకి ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. ఇప్పుడు మనం టెర్రస్ పైన ఉన్నామండి. ఇక్కడ 2200 SFT లో రోజు జిమ్, అలాగే మనకి ఇండోర్ గేమ్స్, అలాగే మినీ ఫంక్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎమ్ఎన్టీస్ ఇస్తున్నారు. చూడండి మనకి ఇక్కడ 2 వాటర్ ట్యాంక్స్ ఇస్తున్నారు, కనిపిస్తుంది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇది ఒకటి వచ్చేసి బోర్ వాటర్ కి, ఒకటి RO వాటర్ కండి. 2 సపరేట్ గా ఇస్తున్నారు. ఒకసారి ఓవరాల్ చూడండి, వెహికల్స్ వెళ్తున్నాయి, చాలా దగ్గర ఉంది. మనకు ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఓవరాల్ ఉంది. ఎగ్జిట్ నెంబర్ 4A కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ అండి.
ఒకసారి చుట్టూ చూడండి, అన్ని అపార్ట్మెంట్స్, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. ఇదంతా కూడా మనకి ఇంద్రేశం అండి. ఇప్పుడు ఇది ఎంఎన్టీస్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఏమేమి ఎంఎన్టీస్ ఉన్నాయో నేను చెప్తాను. ఎంఎన్టీస్ వచ్చేసి కార్ పార్కింగ్ అండి, చాలా స్పేసెస్ వస్తుంది మనకి. కార్ పార్కింగ్ లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు. 2 లిఫ్ట్స్ వస్తున్నాయండి. పవర్ బ్యాకప్ ప్రతి ఫ్లాట్ కి 10 పాయింట్స్ ఇస్తున్నారు. చుట్టూ మనకి సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. 24 hours సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మీకు 24 hours సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. పార్క్ ప్లేస్ వస్తుంది. దీంతో పాటు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. ఇక్కడ 2200 SFT లో క్లోజ్డ్ జిమ్, అలాగే మనకి ఇండోర్ గేమ్స్, అలాగే మినీ ఫంక్షన్ వస్తుంది. బోర్ వాటర్ కి ఒకటి RO వాటర్ కండి, 2 సెపరేట్ గా ఇస్తున్నారు. కాబట్టి మనకి వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కూడా మనకి ఎంఎన్టీస్ లో వస్తున్నాయి. ఇప్పుడు మనం చుట్టూ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఓవరాల్ అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. పటాన్చేరు బస్ స్టాప్ కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. ఓవరాల్ పటాన్చేరు ఎగ్జిట్ నెంబర్ 3 కి అయితే ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. మల్లంపేట స్టేజ్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 4 కి అయితే 13 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ లో స్కూల్స్ చూసుకున్నట్లయితే మనకి 1 కిలోమీటర్ లోపే చాలా స్కూల్స్ ఉన్నాయండి. మాస్టర్ మైండ్ స్కూల్ ఉంది, అలాగే గ్లోబల్ కిడ్స్ స్కూల్ ఉంది, గౌతమ్ టెక్నో స్కూల్ ఉంది, త్రివేణి స్కూల్ ఉంది. ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి. ఇంకా 8 ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇవి వర్కింగ్ లో కోసం మాత్రం ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది. హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అయితే మనకి 500 మీటర్స్ దూరంలోనే ఉన్నాయి. ఇక మనం బస్ సర్వీస్ చూసుకున్నా పటాన్చెరు నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయండి. అలాగే మనం హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా 35 మినిట్స్ వెళ్ళొచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలన్నా 25 మినిట్స్ లో చేరుకోవచ్చు. అన్నిటికీ కన్వీనియంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఏరియా చాలా డెవలప్ అవుతుందండి. ఇప్పుడైతే అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.